అంతరిక్షం అదో పెద్ద సరిహద్దు కదా. అక్కడికి వెళ్లాలని, నక్షత్రాలను అందుకోవాలని మనలో చాలామందికి ఉంటుంది. కాని నిజానికి ఆ సాహసం చేసింది కొన్ని దేశాలు మాత్రమే. ఇప్పుడు ఆ లిస్ట్లో మన భారతదేశం కూడా చేరబోతోంది. సో ఈరోజు మనం మన దేశం గర్వించదగ్గ గగన్యాన్ మిషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఊరికే ఒక రాకెట్ను పంపడం లాంటిది కాదు. ఇది ఏకంగా 140 కోట్ల మంది భారతీయుల కలలను మోసుకెళ్తున్న ప్రయాణం. అసలొక దేశం ఈ క్లబ్లో చేరడమంటే ఏంటి? ఎందుకు ఇది ఇంత పెద్ద విషయం? ఆలోచించండి. ఒక మనిషిని స్పేస్లోకి పంపి మళ్లీ సేఫ్గా భూమికి తీసుకురావడం అంటే ఆ దేశం టెక్నాలజీలో ఎంత పీక్స్కి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల డిఫెన్స్, కమ్యూనికేషన్, ఈవెన్ మెడిసిన్ ఇలా అన్ని ఫీల్డ్స్లోనూ ఆ దేశం ఒక సూపర్ పవర్ అవుతుంది. మరింతకీ ఇంత పవర్ఫుల్ క్లబ్లో ఉన్నది ఎవరు? మనం చరిత్ర చూసుకుంటే ఈ ఘనత సాధించింది కేవలం మూడే దేశాలు. స్పేస్ రేస్ మొదలుపెట్టిన రష్యా, చంద్రుడిమీద అడుగుపెట్టిన అమెరికా, ఇంకా ఈ మధ్యకాలంలో చాలా ఫాస్ట్గా ముందుకెళ్తున్న చైనా. అంతే. ఇప్పుడు ఈ పెద్దన్నల సరసన నిలబడటానికి మన ఇండియా రెడీ అయింది. అంటే ఇది ఎంత పెద్ద ఛాలెంజో ఊహించుకోవచ్చు. ఇంతకీ ఈ జర్నీకి మనకు ఎలాంటి వెహికల్ కావాలి? రైట్, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఈ గగన్యాన్ మిషన్కి వాడే మిషన్ ఏంటి? వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లాలంటే ఏదో ఒక మామూలు రాకెట్ సరిపోదు. దానికి చాలా స్పెషల్, సూపర్ సేఫ్ టెక్నాలజీ కావాలి. ఇస్రో సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన యంత్రాన్నే తయారుచేసింది. సో గగన్యాన్ మిషన్కి హార్ట్ లాంటిది ఈ HLVM-3 రాకెట్. మన ఇస్రో బాహుబలి రాకెట్ LVM-3 తెలిసే ఉంటుంది కదా. ఇది దానికి అప్గ్రేడెడ్ వర్షన్ అన్నమాట. ప్రత్యేకంగా మనుషులను తీసుకెళ్లడానికి తయారుచేసింది. అసలు ఈ హ్యూమన్ రేటెడ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దానిలో ఉన్న ప్రతి ఒక్క చిన్న పార్ట్, ఈవెన్ ఒక నట్, బోల్ట్ కూడా మనుషుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని 100 సార్లు టెస్ట్ చేసి ఎక్స్ట్రా సేఫ్టీ ఫీచర్స్తో తయారుచేశారు. ఓకే, ఇక్కడ చూడండి. నార్మల్ LVM-3కి హ్యూమన్ రేటెడ్ HLVM-3కి ఉన్న తేడా ఏంటో క్లియర్గా తెలుస్తుంది. ఒకటి శాటిలైట్స్ లాంటి నిర్జీవమైన వస్తువులను తీసుకెళ్తోంది. ఇంకోటి మన వ్యోమగాములను. అందుకే సేఫ్టీకి అంత ప్రియారిటీ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక సిస్టమ్ ఫెయిల్ అయితే వెంటనే దానికొక బ్యాకప్ సిస్టమ్ రెడీగా ఉంటుంది. అంతేకాదు, వ్యోమగాములకు ఇబ్బంది లేకుండా రాకెట్ చాలా స్మూత్గా పైకి వెళ్తుంది. కానీ వీటన్నింటికన్నా పెద్ద ప్రశ్న ఒకటుంది. ఒకవేళ లాంచ్ టైంలోనే ఏదైనా తేడా వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అవును, లాంచ్ ఫెయిల్ అయితే? ఇది ప్రతి స్పేస్ ఏజెన్సీని భయపెట్టే ప్రశ్న. ఎందుకంటే రాకెట్లో లక్షల కొద్ది పార్ట్స్ ఉంటాయి. లాంచ్ అయ్యేటప్పుడు ఒక్క చిన్న తప్పు జరిగినా పెద్ద పేలుడు జరగొచ్చు. మరి అలాంటప్పుడు ఆ మంటల నుంచి మన వ్యోమగాములను ఎలా కాపాడాలి? ఆ కొద్ది సెకండ్లలో వాళ్లను సేఫ్గా ఎలా బయటికి తీసుకురావాలి? ఆ ప్రశ్నకు ఇస్రో దగ్గరున్న సమాధానమే ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ లేదా CES. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫైటర్ జెట్స్లో ఎజెక్టర్ సీట్ ఉంటుంది కదా, ప్రాబ్లం రాగానే పైలట్ను బయటికి విసిరేస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. కానీ ఇది ఒక్కరిని కాదు, వ్యోమగాములున్న మొత్తం క్యాప్సూల్నే రాకెట్ నుంచి వేరుచేసి చాలా దూరం లాక్కెళ్ళిపోతుంది. ఇదంతా కేవలం మిల్లీసెకండ్లలో జరిగిపోతుంది. ఆ తర్వాత పారాషూట్ల సహాయంతో ఆ క్యాప్సూల్ సేఫ్గా సముద్రంలో ల్యాండ్ అవుతుంది. ఇది కేవలం థియరీ మాత్రమే కాదు. ఇస్రో దీన్ని ఆల్రెడీ టెస్ట్ చేసి సక్సెస్ అయ్యింది. అక్టోబర్ 2023లో TVD-1 అనే ఒక టెస్ట్ చేశారు. అప్పుడేం చేశారంటే, కావాలనే రాకెట్లో ఒక ప్రాబ్లం క్రియేట్ చేశారు. అనుకున్నట్టే వెంటనే ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. కేవలం 9 నిమిషాల్లో ఆ క్రూ మాడ్యూల్ను సేఫ్గా బంగాళాఖాతంలో ల్యాండ్ చేసింది. వావ్! ఈ సక్సెస్ గగన్యాన్ మిషన్ సేఫ్టీ మీద మనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, రాకెట్ గురించి చూసాం. మరి మన వ్యోమగాములు స్పేస్లో ఉండే వెహికల్ ఏంటి? దాన్నే ఆర్బిటల్ మాడ్యూల్ అంటారు. ఇందులో బేసిక్గా 2 పార్ట్స్ ఉంటాయి. మొదటిది క్రూ మాడ్యూల్, మన వ్యోమగాములు ఉండే ఇల్లు లాంటిది. ఇదే జర్నీ మొత్తం తర్వాత భూమి మీదకి తిరిగి వస్తుంది. ఇక రెండోది సర్వీస్ మాడ్యూల్. ఇది ఆ ఇంటికి పవర్ సప్లై, ఇంజిన్, ఆక్సిజన్ ఇలా అన్నీ అందిస్తుంది. భూమికి తిరిగి వచ్చే ముందు ఈ సర్వీస్ మాడ్యూల్ను వదిలేస్తారు. ఇప్పటివరకు మనం మెషిన్స్ గురించి, రాకెట్స్ గురించి, ఇంజిన్ల గురించి మాట్లాడుకున్నాం కదా. కాని ఈ మిషన్కు అసలైన ప్రాణం పోసేది ఎవరు? మనం మనుషులే, మన గగనయాత్రీలు, ఇండియాస్ ఫస్ట్ స్పేస్ హీరోస్. సో వీరే మన 4 అంతరిక్ష వీరులు. వీళ్లందరూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన బెస్ట్ టెస్ట్ పైలట్స్.
వేల గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్, చాలా కఠినమైన ట్రైనింగ్ తర్వాత ఈ హిస్టారిక్ మిషన్కి సెలెక్ట్ అయ్యారు. వీళ్ళు జస్ట్ ప్యాసింజర్స్ కాదు, వీళ్ళు ఫ్యూచర్లో స్పేస్కి వెళ్లే మన ఇండియన్ వ్యోమగాములందరికీ దారి చూపించే మార్గదర్శకులు. ఈ మాటలు వింటేనే వాళ్లమీద ఎంత పెద్ద బాధ్యత ఉందో మనకు అర్థమవుతోంది. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్ చెప్పినట్టు వాళ్ళు కేవలం స్పేస్లోకి వెళ్లట్లేదు, వాళ్ళొక కొత్త రూల్ బుక్ రాస్తున్నారు, ఫ్యూచర్ వ్యోమగాముల కోసం ప్రోటోకాల్ సెట్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్లే ఒక కొత్త చరిత్రను మొదలుపెడుతున్నారు. అయితే మన వ్యోమగాములు స్పేస్లోకి వెళ్లే ముందు వాళ్లకు బదులుగా ఇంకొకరు వెళ్తున్నారు, ఒక స్పెషల్ ప్యాసింజర్. ఆమె పేరే వ్యోమమిత్ర. ఈమె ఒక హ్యూమనాయిడ్ రోబోట్. మనుషులు వెళ్లని టెస్ట్ ఫ్లైట్స్లో ఈ రోబోట్ ప్రయాణిస్తుంది. లోపల ఆక్సిజన్ లెవెల్స్, టెంపరేచర్, ప్రెషర్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. వ్యోమగాముల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో సిమ్యులేట్ చేసి మనకు చాలా విలువైన డేటా ఇస్తుంది. మన వ్యోమగాములకు ఈమె ఒక సైలెంట్ గార్డియన్ లాంటిదన్నమాట. రైట్, ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. గగన్యాన్ అనేది మన డెస్టినేషన్ కాదు, ఇది కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్. ఇది ఇండియా స్పేస్ డ్రీమ్స్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది. ఈ రోడ్ మ్యాప్ చూస్తే మన ఇండియా ప్లాన్స్ ఎంత పెద్దవో తెలుస్తుంది. 2027లో గగన్యాన్ సక్సెస్ అయితే ఆ తర్వాత మన నెక్స్ట్ టార్గెట్స్ ఏంటంటే 2035 కల్లా మనకంటూ సొంతంగా ఒక స్పేస్ స్టేషన్, ఆ తర్వాత 2040 కల్లా చంద్రుడి మీద ఒక భారతీయుడు అడుగుపెట్టడం. ఈ పెద్ద ప్రయాణంలో గగన్యాన్ అనేది ఫస్ట్ స్టెప్, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇది పక్కా మేడ్ ఇన్ ఇండియా మిషన్ అయినా దీని సక్సెస్ వెనక ఇంటర్నేషనల్ సపోర్ట్ కూడా ఉంది. మన వ్యోమగాములకు రష్యాలో ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే లాంచ్ టైంలో రాకెట్ను ట్రాక్ చేయడానికి ఆస్ట్రేలియా దగ్గరున్న కోకోస్ ఐలాండ్స్లో ఒక గ్రౌండ్ స్టేషన్ కూడా వాడుతున్నాం. అంటే ఈ రోజుల్లో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే అది దేశాలన్నీ కలిసి చేసే పని అని దీనివల్ల తెలుస్తోంది. ఫైనల్గా మొత్తం కథంతా ఈ ఒక్క నంబర్ దగ్గరే ఆగుతుంది, 4. అవును, గగన్యాన్ సక్సెస్ అయితే అమెరికా, రష్యా, చైనా తర్వాత మనుషులను స్పేస్లోకి పంపిన 4వ దేశంగా మన ఇండియా చరిత్ర సృష్టిస్తుంది. ఇది జస్ట్ ఒక ర్యాంక్ కాదు, ఇది 140 కోట్ల మంది భారతీయుల కల, మన ఇస్రో సైంటిస్టుల ఏళ్ల తరబడి పడిన కష్టం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే గగన్యాన్ అనేది ఒక సింగిల్ మిషన్ కాదు, ఇది స్పేస్లోకి ఇండియా వేస్తున్న ఒక పర్మనెంట్ హైవే. ఈ హైవే మనల్ని ఫ్యూచర్లో మన స్పేస్ స్టేషన్కి తీసుకెళ్తుంది, చంద్రుడి మీదకి తీసుకెళ్తుంది, ఆ తర్వాత మార్స్కి కూడా. మరి ఈ జర్నీలో మన నెక్స్ట్ స్టాప్ ఎక్కడో చూడాలి.